బిలీఫ్ సిస్టమ్ ఇది యాక్చువల్గా మన బ్రెయిన్లో మనం ఫీడ్ చేసుకున్న విషయాలను ఏవైతే మనం నమ్మినవే నిజమని నమ్ముతామో అలాంటి విషయాల గురించి చెబుతుంది. ఈ బిలీఫ్ సిస్టమ్ వల్లనే మనం ఏదైతే పాస్ట్ యాక్షన్స్ ఉన్నాయో వాటిలోనే స్టక్ అయిపోయి మనం అనుకున్న కోరికలను నెరవేర్చుకోలేకపోతున్నాం. అయితే ఒక స్టోరీ ప్రకారం మీకు ఇది అర్థమవుతుంది. ఒకసారి ఈ స్టోరీ చూడండి. ఈ స్టోరీలో యాక్చువల్గా మనం లైన్ అంటే ఒక క్రూర మృగం, యానిమల్స్ అన్నింటినీ ఇది తింటుంది అనే ఒక బిలీఫ్ సిస్టంలో ఉన్నాం. కానీ వీడియోలో ఏం జరిగింది? ఒక యానిమల్ అక్కడ కింద పడి ఇరుక్కుపోయిన స్థితిలో ఉన్నప్పుడు క్రూర మృగమైన లైన్ కూడా దాన్ని కాపాడి ఒడ్డుకు చేర్చి తిరిగి దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది కూడా మీరు చూస్తున్నదే నిజం కాదు. ఎప్పుడైతే మీరు చూస్తున్న నిజాన్ని మీరు ఉపయోగపడే విధంగా మార్చుకొని మీరు అనుకున్న దారిలో సక్సెస్ వైపు వెళ్తారో అప్పుడే మీ యొక్క అనుకున్న లక్ష్యాలను చేరుగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఏ విషయం మీద స్టిక్ అని అవ్వకండి. మీ పాత బిలీఫ్ సిస్టమ్ని నమ్మి అక్కడే ఉండిపోయి మీ యొక్క అభివృద్ధిని అడ్డుకోకండి. ఇప్పుడు ఈ వీడియో ప్రకారం మీ బిలీఫ్ సిస్టమ్ వలన మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారు, ఏ రకమైన బిలీఫ్ సిస్టమ్ వల్ల స్టక్ అవుతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.